దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు లోకరక్షకుడుగా, ప్రభువుగా, క్రీస్తుగా ఈ లోకంలో జన్మించి సర్వ మానవాళికి సమాధానకరమైనటువంటి సువర్తమానాన్ని ఆయన దేవుని యొద్ద నుంచి తీసుకుని వచ్చాడు. ఏమిటి అంటే, సర్వ మానవాళి పాపములను క్షమించి వారి పాపములకు రావలసినటువంటి శిక్షను ఆయనే భరించి దేవునితో సమాధాన పడటానికి, పాపులమైనటువంటి మనమందరము పరిశుద్ధులుగా చేయబడటానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోక రక్షకుడుగా తానే మన పాపములకు రావలసినటువంటి శిక్షను భరించడానికి క్రీస్తు ప్రభుల వారికి ఈ లోకంలో జన్మించాడు. అందుకే ఆయన రక్షకుడైనటువంటి ప్రభు అయిన క్రీస్తు అని పిలువబడ్డాడు. హల్లెలూయా. చూద్దాం, లూకా సువార్త 2వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలెనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయ్యున్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. కురేనియు అనేటువంటి అతను సిరేనియస్, కురేని అనేటువంటి ఈ యొక్క రోమా అధిపతి, ఆయన సిరియా దేశమునకు అధిపతిగా ఉన్న కాలములో, ఆ దినములలో మరి సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయాలని కైసరు వలన, ఐగుప్తును పరిపాలించేటటువంటి ఆ కైసరు వలన ఆజ్ఞ ఇవ్వబడింది. అయితే అందరూ ఆ ప్రజాసంఖ్యలో రాయబడాలని తమ తమ పట్టణాలకు, తమ తమ గ్రామాలకు వారు బయలుదేరారు. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలియలోని నజరేతు నుండి యూదయాలోని బెత్లెహేం అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. మరి యోసేపు తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉండినటువంటి కన్య అయిన మరియమ్మను తీసుకొని ఆయన కూడా మరి ఆ యొక్క ప్రజాసంఖ్యలో వారి పేర్లు నమోదు చేసుకోవడానికి మరి నజరేతులో నుండి యూదయాలోని బెత్లెహేం అనబడినటువంటి దావీదుపురమునకు దరిదాపు ఆ రెండు ప్రాంతముల మధ్య దూరము, గలిలియలోని నజరేతు నుండి బెత్లెహేమునకు మధ్య దూరము దరిదాపు 70 మైళ్ళు, 100 కిలోమీటర్ల కన్నా పైనే. మరి ఆ దినములలో ఆ నిండు చూలాలు అయినటువంటి మరియమ్మను తీసుకొని యోసేపు గారు మరి దావీదుపురమునకు వచ్చాడు. అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. హల్లెలూయా. మరి గాబ్రియేలు దూత ద్వారా మరి వాగ్దానము, గాబ్రియేలు దూత ద్వారా వర్తమానము తెలియజేయబడిన మాదిరిగా దేవుని యొద్ద నుండి మరి వర్తమానాన్ని మరియమ్మకు తెలియజేసిన విధముగా, ఇదిగో నీవు పరిశుద్ధాత్మ వలన గర్భమును ధరించి ఒక కుమారుని కంటావు, ఆయనకు యేసు అని నీవు పేరు పెట్టాలి. ఇదిగో ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయినటువంటి దావీదు సింహాసనమును ఆయనకిస్తాడు. అంతేకాదు, యాకోబు వంశస్థులను ఆయన యుగయుగములు ఏలుతాడు అని మరి వర్తమానం తెలియజేసినటువంటి ఆ దేవదూత చెప్పిన మాదిరిగానే ఈ యొక్క తల్లి అయిన మరియమ్మ కుమారుని కని ఆ యొక్క పశువుల తొట్టిలో ఆయనను పరుండబెట్టింది. పొత్తి గుడ్డలతో చుట్టబడి ఆమె ఆ శిశువును, ఆ దైవ కుమారుణ్ణి, దేవుని ప్రియ కుమారుడు, మరి సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారు పశువుల తొట్టిలో, సత్రములో ఆయనకు స్థలము దొరకలేదు. ఇదిగో సత్రములో వారికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. నా సహోదరుడా, నా సహోదరి, సర్వ సృష్టిని సృష్టించి
ఏకరీతిగా పరిపాలిస్తున్నటువంటి ఆ సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుని ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారికి తలవాల్చుకోవడానికి స్థలము ఈ లోకంలో ఎక్కడ దొరికింది అంటే ఆ పశువుల పాకలో, బెత్లెహేముపురములోని పశువుల పాకలో. మరి ఆయన ఎందుకు ఆ పశువుల పాకలో జన్మించవలసి వచ్చింది? ఇదిగో మనందరి పాపముల నుంచి మనలను విడిపించటానికే ఆ ప్రేమామయుడు, ఆ దయామయుడు, ఆ కరుణామయుడైనటువంటి దేవుడు తానే శిశువుగా, యేసు క్రీస్తు ప్రభువుగా ఈ లోకంలోనికి మానవధారిగా, శరీరధారిగా, కృపా సత్య సంపూర్ణుడిగా ఆ పశువుల తొట్టిలో ఆయన ఈ లోకంలోనికి ప్రవేశించాడు. హల్లెలూయా. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనిచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. హల్లెలూయా. ఆ దూతలు, ఆ క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో అడుగిడగానే ఆ శుభవర్తమానాన్ని తీసుకొని మోసుకొని ఆ ఊరి బయట గొర్రెల కాపరులు పొలంలో రాత్రివేళ తమ మందలను కాచుకుంటున్నారు. ఎవరి గొర్రెల కాపరులు అంటే ప్రిలరా, దేవుని మందిరంలో బలి అర్పణ కొరకు మరి శ్రేష్టమైనటువంటి గొర్రెలను దేవుని కొరకు పెంచుతున్నటువంటి వారు, దేవుని కొరకు మరి దేవుని సన్నిధిలో బలి అర్పణలు అర్పించడానికి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, దహన బలులు అర్పించడానికి దేవుని కొరకు సిద్ధపరిచేటటువంటి వారు, గొర్రె పిల్లలను సిద్ధపరిచేటటువంటి ఆ దీనుల యొద్దకు ఈ యొక్క దూత బయలుదేరి దేవుని వర్తమానాన్ని మోసుకెళ్ళింది. దేవుని మహిమ వారి చుట్టూ ప్రకాశించినప్పుడు వారెంతగానో భయపడిపోయారు. అయితే ఆ దూత వారితో పలికిన మాటలు, ఇదిగో భయపడకుడి, భయపడకుడి, ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానం ఈరోజు క్రీస్తు ప్రభుల వారు మన కొరకు ఇచ్చినటువంటి వాగ్దానం ఇదే. భయపడవద్దు, భయపడవద్దు, భయపడవద్దు. ఇదిగో లోకమంతటికి సంతోషకరమైన సువర్తమానం, క్రీస్తు ప్రభుల వారి జన్మము, ఆయన జన్మము. ఆయన తన పరలోక మహిమను విడిచి భూలోకానికి అరుదించాడు. తను తాను రిక్తునిగా చేసుకొని మరి భూలోకానికి శరీరధారిగా, దాసునిగా, అనేకుల విమోచన క్రయధనముగా తన ప్రాణమును అర్పించడానికే ఆయన ఈ లోకంలో జన్మించాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు జన్మించున్నాడు. ఈయన ఎవరు అనుకుంటున్నారు? ఈయన ప్రభువైన క్రీస్తు. హల్లెలూయా. ఆయన దేవుని చేత అభిషేకించబడినటువంటి, దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి రాజు. హల్లెలూయా. ప్రియులారా, దేవుని ఆత్మ చేత నింపబడిన వాడు అంటే దేవుని చేత నింపబడినటువంటి వాడు. హల్లెలూయా. అనగా దేవుడే. హల్లెలూయా. దేవుడే మరి శరీరమును ధరించుకొని మన మధ్యలో నివసించడానికి ఆయన వచ్చాడు. ఎందుకు ఆయన ఎంతగా చేయవలసి వచ్చిందంటే ప్రియులారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. హల్లెలూయా. లోకమును అనగా నిన్ను నన్ను. దేవుడు నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించి మరి ఆయన తన ఒక్కగానొక్క కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారిని ఈ లోక రక్షకుడిగా పంపించాడు. ఎంతమంది అయితే ఆయన నామమందు విశ్వాసం ఉంచుతారో వారందరూ నిత్య జీవానికి తీసుకొని వెళ్ళబడాలని, దేవుని మహిమలో పాలిభాగస్తులు కావాలని, దేవుని సన్నిధిలో యుగయుగములు జీవించాలని. హల్లెలూయా. ఆ
క్రీస్తు ప్రభుల వారిగా ఆయన ఈ లోకంలోనికి అడుగుపెట్టాడు. ఆ దూత వారికి తెలియజేస్తుంది, దానికి ఇదే మీకు ఆనవాలు, దానికి ఇదే మీ గుర్తు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. మీరు వెళ్ళండి, ఆ బెత్లెహేముపురంలో పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల పాకలో పెట్టబడినటువంటి ఒక శిశువు ఉన్నాడు. ఆయన ఎవరు? ప్రభు అయినటువంటి క్రీస్తు. వెళ్ళండి, ఇది ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానం అని చెప్తూ వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. క్రీస్తు ప్రభుల వారి జన్మము, ఆయన ఈ లోకంలో జన్మించడం మూలాన పరలోకంలో దేవునికి మహిమ. హల్లెలూయా. దేవుని వాగ్దానములు నెరవేరాయి. ఆయన అనాది కాల సంకల్పము నెరవేరింది. ఈ లోకమును రక్షించడానికి తన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి లోక రక్షకుడుగా జన్మించాడు. ఆయన యందు దేవుడు తన ఆత్మను ఉంచాడు. అంతేకాదు, మరి ఆయనకు ఇష్టలుగా జీవించిన మనుషులందరికీ భూమి మీద సమాధానము. హల్లెలూయా. ఎందుకు సమాధానం అంటే, ప్రియులారా, మనమందరం మన ఇష్టానుసారముగా జీవిస్తూ పాపములో పడిపోయి దేవునికి విరోధులుగా ఉన్నాము, శత్రువులుగా ఉన్నాము. అయితే తన ప్రియ కుమారుడి ద్వారా దేవుడు మనందరికీ సమాధాన సువార్తను ప్రకటించాడు. తన ప్రియ కుమారునితో మనందరినీ సమాధానపరచుకోవడానికి ఆ సంతోషము, మహా సంతోషకరమైనటువంటి సువర్తమానమే క్రీస్తు ప్రభుల వారి జన్మము. క్రీస్తు ప్రభుల వారి జన్మము, ఈ క్రిస్మస్ మరి మనందరి జీవితాల్లో సంతోషము నింపాలి, సమాధానము నింపాలి, దేవుని ఆనందము నింపాలి, దేవుని సన్నిధిని, దేవుని మహిమను నింపాలి. అందుకే క్రీస్తు ప్రభుల వారు ఈ లోక రక్షకుడుగా జన్మించాడు. ఆయన జన్మించడం మూలాన మనము నూతన జన్మను పొందుకోవడానికి అర్హులమయ్యాము. ఆయన మహిమను విడిచిపెట్టి మనము ఆయన మహిమలో పాలిభాగస్థులము కావడానికి ఆయన మనకు ధన్యతనిచ్చాడు. ఇదిగో, దేవుని ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారు మనుష్య కుమారుడుగా పుట్టి మనుష్యుల కుమారులమైనటువంటి మనమందరము దేవుని కుమారులంగా, దేవుని పిల్లలంగా పిలవడానికి యోగ్యతనిచ్చాడు. అదే క్రిస్మస్. మరి ఆ క్రిస్మస్, ఆ క్రీస్తు ప్రభుల వారి జన్మం మనందరి జీవితాల్లో వెలుగు, సమాధానం, శాంతి చేత నింపి దేవుని మహిమార్థమై మనందరినీ పరలోక రాజ్యము కొరకు సిద్ధపాటు చేయబడను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, చూమగలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా రాజా, సూర్యోదయం మొదలుకొని ఇంత మట్టుకు మా తండ్రి మీ చల్లరెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలించిన దేవా మీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో గడిచిన కాలమంతా ప్రభా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, ఆదరణ, సహవాసాన్ని మాకు అనుగ్రహించి అయా గడిచిన క్రిస్మస్ మొదలుకొని ఈ క్రిస్మస్ వరకు ప్రభా మీ కృపలో మమ్మల్ని దాచి కాచి భద్రపరిచిన తండ్రి మీకే స్తుతులు, స్తోత్రాలు. మరొకసారి మా ప్రభా మీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి జన్మమును మేము జ్ఞాపకం చేసుకుని అయా క్రీస్తు ప్రభుల వారు మా కొరకు ఈ లోక రక్షకుడుగా జన్మించి ఇదిగో లోకమంతటికి సమాధానకరమైన సువార్తను ప్రకటించి దేవా మీ నామాన్ని ఈ లోకంలో మహింపరిచి ఘనపరిచి అయ్యా మాకు ప్రత్యక్షపరిచి ఉండగా మేమందరము మీ నామాన్ని ఎరిగిన వారమై మీ మహిమార్థమై ఈ లోకంలో నీ సాక్షులుగా జీవించి ఆ సంతోష సమాధానములో మేమందరం పాలిభాగస్థులమే కృపమాల ప్రతి ఒక్కరికి దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమును ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.